ఈరోజైతే ఈవినింగ్ టీ అన్నమాట. వేరే వేరే కప్పులలో పోసుకొని తాగుతున్నా. ఏది కొత్తగా పడితే అది ఇట్లా తాగుతాను అనమాట. నేనైతే సండే కదా, పిల్లలు కింద ఆడుకుంటూ ఉన్నారు. పిల్లలకి పాలు పోసిన పాలు తాగిళ్ళు పోయి కింద ఆడుకుంటున్నారు. అలా అయితే ఇంకా మార్నింగ్ వచ్చేసి టీ అయితే తాగేసాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఈవినింగ్ అనమాట, నైట్ డిన్నర్లోకి అయితే నేనైతే చపాతీలు అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇంకా చపాతీలు అండ్ చికెన్ అయితే ఉందన్నమాట. చికెన్ అయితే మార్నింగ్ వండింది ఉంది. ఇంకా ఆ చికెన్లోకి అయితే చపాతీలు అయితే చేస్తాను. మార్నింగ్ చికెన్ వండేటప్పుడు వీడియో అయితే ఏం తీయలేదన్నమాట. ఇంకా నార్మల్గా అందరు వండేటట్టే వండాను అనమాట. వండాక ఇంకా ఎందుకు పెట్టడం, నార్మల్గా మనం అందరి ఇళ్ళల్లో వండుకుంటుంటే కదా వండాను అని చెప్పేసి నేనైతే వీడియో అయితే ఏం తీయలేదనమాట. చికెన్ అయితే ఇంకా చికెన్ మార్నింగ్ వండిన చికెన్ అయితే ఉన్నది. ఇంకా దాంట్లోకి అయితే మనకు చపాతీలు అయితే కంపల్సరీ కావాలి. ఇంకా చపాతీలు అయితే అండ్ నాకు ఒక్కదానికే కాదు, ఇంట్లో అందరికైతే సరిపడా చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా చికెన్ అయితే వేరే గిన్నెలో నుంచి వెళ్ళి ఈ గిన్నెలకు అయితే తీసి పక్కకైతే పెట్టేశాను అనమాట. ఇంకా నైట్ చపాతీ అండ్ చికెన్ అయితే డిన్నర్ అయితే అయిపోయిందనమాట. ఇదైతే మార్నింగ్ అనమాట. మార్నింగ్ వచ్చేసి నేనైతే ఇంకా ఫస్ట్ నేనైతే ఖచ్చితంగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పిల్లల కోసం అయితే పాలైతే పెట్టేశాను. అటైతే రైస్ అయింది. పిల్లలకు రైస్ కూడా మన లెమన్ రైస్ చేసి పక్కకైతే పెట్టేశాను. ఇంకా అవి దన కావాలని నేను పిల్లల్ని వీడియో అయితే ఏం తీయట్లేదన్నమాట. ఇంకా వాళ్ళను రెడీ చేసుకుంటాను. అండ్ లేవడమే ఫాస్ట్. నేను తొందరగా లేస్తా కానీ మళ్ళీ నేను ఇల్లు కొట్టేసి ఇల్లంతా చిమ్మేసి ఇవన్నీ ఇవంతా చెత్త ఉండగా మనకైతే పని అయితే చేసుకోబుద్ది కాదు కదా. అందుకని చెప్పేసి నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఫస్ట్ లేచి ఫ్రెష్ అప్ అయిపోతా. ఫ్రెష్ అప్ అయ్యాక తర్వాత ఇల్లు గిట్లా అవన్నీ చిమ్మేసి మాఫ్ అయితే పెట్టేసి తర్వాత ఇంకా పిల్లల కోసం అయితే ఇంకా పాలు రైస్ అవన్నీ పెట్టేసి ఇంకా పిల్లల కోసం పక్కకు వేసి తర్వాత అవి పక్కకు పెట్టినాక అప్పుడు పంది మొత్తం అయిపోయాక పిల్లల్ని లేపి మళ్ళీ పిల్లల కోసం వాటర్ పెట్టేసి పిల్లల్ని అయితే ఫ్రెష్ అప్ అయితే చేసేసాను. ఇంకా అక్కడ రైస్ కూడా పెట్టేశాను కదా పక్కకి, మొత్తం అయిపోయిందనమాట. అందుకని చెప్పేసి వీడియో అయితే ఏం తీయలేదన్నమాట. ఎందుకంటే ఫాస్ట్గా వాళ్ళకి లంచ్ బాక్స్ రెడీ కావాలని చెప్పేసి ఇంకా అక్కడైతే పెట్టేశాను అనమాట. తర్వాత అయితే ఇంకా పిల్లల్ని అయితే మొత్తానికి అయితే రెడీ చేశాను అనమాట. అండ్ ఎప్పుడైనా పాల ప్యాకెట్ వాళ్ళు వెళ్ళాక తీసుకొస్తాడు, కానీ ఇంకా ఈరోజు ముందు అయితే తీసుకొచ్చాడు అనమాట. ముందు తీసుకొస్తే ఏం చేశానంటే పిల్లలకైతే పాలు తీసైతే ఇంకా పక్కకైతే పెట్టేశాను. ఇంకా చాకోలు వేసుకుంటానని చెప్పితే స్వీట్ అయితే ఇంకా అమ్మకైతే చిన్న బౌల్లో అయితే పోసాను. ఇంకా టోన్కి అయితే కప్పులో పోసాను అనమాట. వాళ్ళు పోయమన్న దాంట్లో పోసిన అనుకోండి ఇష్టంగా తాగుతారు వాళ్ళ పిల్లలు అయితే. అందుకని చెప్పేసి వాళ్ళు ఎల్ల పోయమంటే అలానే పోస్తానండి. ఇది అదే అనేది లేదు. కాకపోతే వాళ్ళకి ఒకటే టార్గెట్ ఉంటుంది, ఒకటే దాంట్లో తాగుతారు. ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళకైతే పోసేసాను. అలా పోసేసి ఇంకా అందులో చాకోస్ వేసి ఇచ్చేసాను అనమాట. చాకోస్ అయినా తింటారు, అందులో మన మిల్క్ బిస్కెట్ అయినా తింటారు అనమాట వాళ్ళైతే. ఇంకా చాకోస్ అయితే వేసుకొని తినేసారు. వాళ్ళు తినేసాక వాళ్ళైతే పిల్లలైతే ఇంకా స్కూల్కి అయితే తీసుకెళ్ళిందనమాట. వాళ్ళని దోలే వచ్చేంతలో మళ్ళీ నేనైతే టీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. అంటే చాయ్ ప్రిపేర్ చేశాను. ఇంకా వాళ్ళని దోలే వచ్చేంతలా తర్వాత అయితే ఇంకా టీ ప్రిపేర్ అయితే చేసేసాను. ఇంకా కప్పులు ఇవి నైట్ తీసుకొచ్చాడు అనమాట. అండ్ చాలా బాగున్నాయి కప్పులు అయితే. చాయ్ చాలా మంచి ఫీలింగ్ వచ్చిందనమాట అలా తాగితే మాత్రం. చాలా బాగుంది. కాకపోతే అంత దాని నిండా పోసుకొని తాగలేం కదండి చాయ్. ఇంకా దాని నిండా తాగితే ఇంకేం లేదు, మనకు ఆకలి మొత్తం అసలు కాదు. ఆకలి అనేది ఉండేది దాని నిండా తాగితే చాయ్. నేను తాగేదే కొద్దిగా చాయ్. ఏంటంటే తాగినామా లేదా అన్నట్టే, కానీ నేను ఎక్కువ తాగానండి చాయ్ అయితే. కొద్దిగానే తాగుతా చాయ్. అయితే ఫస్ట్ చిన్న కప్పులో పోస్తే నిన్న తెచ్చిన కప్పులో పోయిరాదని చెప్పేసి అంటే ఇంకా ఆ కప్పులో అయితే పోసాను. వీడియో కంటిన్యూ అయితే లైక్ కొట్టండి. హలో అండి, ఇంక ఇవి వచ్చేసి నేనైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను అన్నమాట. ఇంకా లిక్విడ్ వాళ్ళకి చెప్పుకొని బుక్ చేసుడు అవుతుంది. అందువల్ల అని చెప్పేసి ఈ ప్రోడక్ట్స్ ఎట్లా ఉంటాయని చెప్పేసి అయితే ఆన్లైన్లో బుక్ చేశాను అనమాట. ఇవైతే బుక్ చేస్తే మంచిగానే ఉన్నాయి అన్నమాట. సో బాగానే ఉన్నాయి. ఇంకా సీల్ అయితే తీయలేదు.
ఇంకా మరి సీల్ తీసి ఓపెన్ అయ్యా మన వాషింగ్ మిషన్లో పెట్టాక బట్టలు మంచిగా ఉంటాయా లేవా ఎట్లుంటుంది లేదా అని చూడాలి. ఇదైతే ఆన్లైన్లో అయితే బుక్ చేశాడు. ఇంకా ఈ మురికైతే ఇలాంటి లిక్విడ్ అయితే ఇవరకు వాడాను నేను. వాడితే మంచిగానే పోయింది లిక్విడ్ అయితే. మరి ఇది ఎట్లుంటుందో తెలియదు. క్యాన్ అయితే బాగున్నది అనమాట చూడడానికైతే. ఇంకా వాషింగ్ మిషన్లోకి లిక్విడ్ కంపల్సరీ కావాలి కాబట్టి లిక్విడ్ అయితే చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట. అండ్ ఇదొకటి లిక్విడ్, ఈ లిక్విడ్ ఇదొకటి అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకు బట్టలు అనేది స్మెల్ మంచిగా రానికి అదొక లిక్విడ్, అది వేరే లిక్విడ్. అండ్ ఇది వేరే లిక్విడ్ అన్నమాట. అదైతే సువాసన కోసం మన కాంపౌండ్ షాప్ అని వేసుకోవచ్చు. అండ్ ఈ లిక్విడ్ అయినా వాడుకోవచ్చు. ఈ లిక్విడ్ అంటే మనకు బట్టల మురికి ఓనికి అన్నమాట. ఇంకా మనం సువాసన కోసం అయితే మంచి స్మెల్ కోసం అయితే కాంపౌండ్ షాంప్ అయితే వేసుకోవచ్చు. ఇంకా ఇవైతే నేను ఆన్లైన్లో ఆర్డర్ అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఇవైతే వచ్చేసాయి. రేపు వాషింగ్ మిషన్లో వేసినప్పుడు మురికి పోయిందా లేదా అని చెప్పేసి ఇంకా అందులో అయితే పెట్టేస్తాను. ఇంకెవరికైనా వాషింగ్ మిషన్ ఉంటే ఈ లిక్విడ్ తీసుకోండి, బాగానే ఉంటాయి. ఆన్లైన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అండ్ చాలా బాగా క్యాన్ కూడా పట్టుకోనికి చాలా బాగున్నది అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంది క్యాన్ అయితే. ఇంక ఇవైతే ఆర్డర్ పెట్టాను. ఇంకా ఇవన్నమాట 2 అయితే వచ్చాయన్నమాట ఆర్డర్కి. ఇది ఆ వాషింగ్ మిషన్ బట్టల లిక్విడ్ అయితే నేనైతే మన స్విగ్గీలో అయితే ఆర్డర్ పెట్టాను. మళ్ళీ అందులో చెప్పలేదా అని అంటారు కదా, అందులో నేను కూడా చెప్పలేదండి ఎలా బుక్ చేసింది అన్నది. నేనైతే ఈవినింగ్ అనమాట. ఇంకా అవైతే నేను స్విగ్గీలో బుక్ చేశాను అన్నమాట. అండ్ మరి నేనైతే అనుకుంటా బాగానే పోతుంది మురికి అయితే అనుకుంటా ఉన్నాను. పోయేది పోంది. మళ్ళీ రేపటి వీడియోలో అయితే నేను ఖచ్చితంగా చెప్తాను. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్.